హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ బ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తానండి. యూస్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏం లేదండి, మజ్జిగ నేల మీద పడ్డప్పుడు మనము ఏం చేస్తాం, ఏదో ఒక వెట్ క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటాం కదా. అలా చేసినప్పుడు ఏంటంటే జిడ్డు పోదు అండ్ అలాగే అది వైట్ మచ్చలాగా అక్కడే ఉండిపోతుంది. సో మనం అప్పుడు ఏం చేయాలంటే బియ్యపిండి మజ్జిగ ఎంత క్వాంటిటీ అయితే పడిందో అంత క్వాంటిటీలో మనం బియ్యపిండి వేసేసి నీట్గా అలాగా తుడిచేసేసి మొత్తం ఒక ఉండలాగా అయ్యిద్ది లాస్ట్కి. సో మొత్తం అక్కడ పడ్డ చోటంతా అలాగ ఒక ఉండలా చేసేసామంటే అక్కడ జిడ్డు ఉండదు అండ్ అలాగే మచ్చలు పడవండి. నీట్గా ఫ్లోర్ అయితే క్లీన్ అయిపోతుంది అండ్ మనకి స్మెల్ కూడా రాదు, మజ్జిగ పడ్డ వాసన కూడా రాదండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా బియ్యపిండితో క్లీన్ చేశాక ఒక వెట్ క్లాత్ తీసుకొని అక్కడ నీట్గా తుడిచేసేస్తే ఫ్లోర్ చాలా క్లీన్గా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ అదిగోండి చూడండి, చూపిస్తున్నా కదా, అలాగ ఒక ముద్ద చేసేసేయండి. చూడండి, ఇందాక చాలా మడుగు ఉంది, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. సో అలా నీట్గా క్లీన్ అయిపోతుందండి బియ్యపిండితో కనుక చేస్తే. సో ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో అంతే ఈ వీడియో. మీరు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి నాకు ఎక్కువ వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ కలిగేది. So please subscribe to our channel.